నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యూట్ లో ఉండిపోయారేమో మేడం గారు, మొన్న మెసేజ్ అదే. పెట్టండి. ఏం వినపడతలేదు మళ్ళా. మ్యూట్ లో ఉండిపోయారేమో ఆవిడ.
మేడం నమస్తే. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం గారు, హలో హలో అమ్మా. పలకడం లేదండి, వినపడడం లేదు. అదే అదే లో చూస్తున్నా ఉందో నేను. బయటలో? స్క్రీన్ వచ్చింది కానీ మేడం కనిపిస్తలేరు. అవును, మేడం కనిపిస్తలేరు. ఉమ్, మేము కూడా నమస్కారం అమ్మా అని చెప్తున్నాం కానీ అదే కనిపిస్తలేరు మేడం, ఏం వినపడడం లేదు. అవును అవునమ్మా. లేరేమో అక్కడ. ఏమో తెలీదు మళ్ళా. మేడం అదృశ్య రూపంలో ఉన్నారు అనుకుంటున్నారా? లేదు లేదు, మేడం బిజీగా ఉన్నారు అనుకుంటున్నాం. బిజీ అంటే నమస్కారం ఎవరో అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. వచ్చారు, వాళ్ళతోటి మాట్లాడుతున్నా అనమాట. మేడం నమస్తే. మేడం నమస్తే 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 మేడం నమస్తే. నమస్తే నమస్తే. బాగా చెప్పారు నిన్న అందరూను. బాగా ఆ, చెప్పింది విన్నట్టుగా ఉన్నారు. ఫీడ్బ్యాక్ ఇచ్చారా అమ్మా ఎవరన్నా? ఆ? ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇచ్చారా? ఆహా. ప్రార్థన మొదలు పెడతారా? అలాగే ఇక్కడ మేడం. రికార్డింగ్ అయ్యో, షేరింగ్ పోయింది అయితే. మొదలు పెట్టండి మేడం, ఆంజనేయులది కాదు అని నిన్న చెప్పమన్నారు కదా, మళ్ళీ చెప్పండి. అదేనా చెప్తామని అమ్మా. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోకృపా. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు చెప్పబోయే శ్లోకాలు వ్యాస మహర్షిని స్తుతిస్తూ చెప్పేది. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాదినిలయం మునిం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియ క్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః. జయతి పరాశరः సూనుః సత్యవతీ హృదయానందనో వ్యాసః. యస్యాస్య కమలగలితం భారతామృత జగత్పిబతి వేద విభాగ విధాత్రే విమలాయ బ్రహ్మణే నమో విశ్వదృశే సకల ధృతి హేతు సాధన సూత్రసృజే సత్యవత్యభివ్యక్తిమతే వేదాంత వాక్య కుసుమాని సమాని చారు జగ్రంథ సూత్ర నిచయేన మనోహరేణ మోక్షార్థిలోకహిత కామనాయ మునిర్యంత బాదరాయణమహం ప్రణమామి భక్త్యా. గురుభ్యో నమః. గురుభ్యో నమః. ఇవాళ ఏంటి నెంబర్ చాలా తక్కువగా ఉంది. రెగ్యులర్ గా వచ్చే కృష్ణమూర్తి గారు కూడా రాలేదు. మనము ఇందాక వచ్చారు మేడం, క్లాస్ లేదా అని పెట్టారు, మళ్ళీ డ్రాప్ అయ్యారేమో. ఇంకా లేదనుకున్నారేమో. మనము వాల్మీకి రామాయణము 9వ సర్గలో ఉన్నాము. 9వ సర్గలో కొన్ని శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. ఈ 9వ సర్గలో
హనుమ రావణాసురుడి భవంతిలో భవన సముదాయాలన్నీ కూడా రకరకాలైనటువంటి విమానాల ఆకృతిలో ఉన్నటువంటి ఆ భవనాలన్నిటినీ చూసుకుంటూ ఆ హనుమంతుడు ఒక భవనంలోకి ఒక భవనము ఆ సముదాయములన్నింటిలో కూడా చాలా విడిగా ఉన్నట్లుగాను చాలా అద్భుతంగాను ఉన్నట్లుగాను ఉన్న భవనాన్ని ఒకదాన్ని చూశాడు. ఆ భవనము వాటన్నిటికీ కూడా కీర్తి పతాకం లాగా ఉన్నటువంటిది. అందులో ఒక అందులో ఆ ఒక పుష్పక విమానాన్ని చూశాడు. ఆ పుష్పక విమానాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఆ పుష్పక విమానం ఎలా ఉంది అనంటే, అందులో రకరకాలైనటువంటి భక్ష్యాలు, భోజ్యాలు, మద్యాలు, అనేక రకమైనటువంటి అన్నాలు అవన్నీ కూడా గుమగుమలాడుతూ ఉన్నటువంటి వాసనలతోటి ఉన్నాయి. అందులో ఉన్నవన్నీ కూడా ఇన్ పెద్ద పెద్ద కంబళ్ళు పరిచి ఉన్నాయి. ఆ కంబళ్ళ మీద రత్న కంబళుల మీద చక్కగా భూమి మీద ఎటువంటి వృక్ష సంపద కానీ, పశు సంపద కానీ ఉంటుందో అవన్నీ కూడా చక్కగా బొమ్మలు అలంకరించి ఉన్నాయి. దంతాలతో చేసినటువంటి బొమ్మలు పెట్టి ఉన్నాయి. స్ఫటికాలతో చేసినటువంటి నేల ఉంది. అలా అక్కడ ఆ విమానం అంతా కూడా అత్యద్భుతంగా ఉంది. అవెట్లా ఉన్నాయి అనంటే, ఆ సువాసనలు గాని, ఆ బొమ్మలు గాని, అవన్నీ కూడా హనుమంతుల వారిని రా రావణుడుండే చోటిదే రా, రా, రా అని రమ్మని పిలుస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ పుష్పక విమానాన్ని చూసారు. అది ఎట్లా ఉంది అంటే, అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ విమానంలో నుంచి వచ్చే వాసనలు అవన్నీ కూడా సమస్తమైనటువంటి ఇంద్రియాలకి 5 ఈ ఇంద్రియాలు త్వక్కు, చక్షు, శ్రోత, జిహ్వ, ఘ్రాణాలు అనేటటువంటి మన 5 ఇంద్రియాలకి చర్మము, కళ్ళు, చెవులు, ముక్కు, రసన, నాలుక ఈ ఈ 5 ఇంద్రియాలకి ఆ 5 ఇంద్రియాలకి ఆ ఇంద్రియార్థాలు ఏవైతే అంటే ఆ ఇంద్రియములకు వేటి వల్ల ఆ ఇంద్రియములన్నీ కూడా సంతృప్తిని చెందుతాయో అటువంటి స్పర్శ, రూప, శబ్ద, రస, గంధాలు అలాంటివన్నీ కూడా ఈ భవ ఈ పుష్పక విమానంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వస్తువుల వల్ల, సుగంధాల వల్ల తీరుతూ ఉన్నది. భక్ష్యభోజ్యాల చేత రసన, చల్లని గాలి వీచటం చేత చర్మము, మంచి పద ఆహార పదార్థాల మీద నుంచి వస్తున్నటువంటి వాసన ముక్కుకి ఆ చక్కటి కంబళి పరిచి, ఆ కంబళి మీద వేసినటువంటి బొమ్మలు అవి అన్నీ కూడా చక్కగా కళ్ళకి ఆనందాన్ని ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇట్లాంటివన్నీ కూడా ఇంద్రియా ఇంద్రియాణి ఇంద్రియార్థైశ్చు పంచభి ఉత్తమైః. ఆ 5 ఇంద్రియములు కూడా ఆ ఇంద్రియార్థముల చేత 5 కూడా 5 చేత సంతృప్తి పరుస్తూ ఉంటే, ఆ రావణ పాలితమైనటువంటి ఆ రా రా లంకా నగరిలో ఏ విధంగా అయితే తల్లి పుత్రులకు, పిల్లలకు వాళ్ళకి కావలసినవన్నీ సమకూరుస్తుందో, అన్నీ అందిస్తూ వాళ్ళ ఆలనా పాలనా చూస్తుందో, అలా ఇక్కడ ఈ పుష్పక విమానము అలా ఒక తల్లి వలె ఉంది అన్నాడు. మాతేవ తదా రావణ పాలిత. మాతా ఇవ తల్లి వలె ఉంది అనుకొని, ఇది స్వర్గలోకమా, స్వర్గలోకమా, దేవలోకమా, ఇంద్రియలోకమా, లేదా సిద్ధులందరూ ఏర్పరచుకున్న తమ తపస్సిద్ధికై ఏర్పరచుకున్నటువంటి స్థలమా, ఏమిటిది? పరాహి స్యాత్, పరమైనటువంటి స్థలమా ఇది ఏమై ఉంటుంది అని ఆ మారుతి మనస్సులో తలుచుకున్నట్ట. అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ మిగతా రాబోయే 40 శ్లోకాలు కూడా రావణుడి
పుష్పక విమానం అంతా కూడా ఎలా ఉంది అంటే ఒక స్త్రీ వనం లాగా ఉంటుంది. స్త్రీలతో కూడినటువంటి ఒక వనములాగా ఆ ప్రాంతమంతా కూడా, ఆ పుష్పక విమాన ప్రాంతమంతా రావణుడి యొక్క శయనాగారం అంతా కూడా ఉన్నది అని వర్ణించబోతున్నాడు. ప్రధ్యాయత ఇవ అపశ్యత్ ప్రదీపాన్ తత్ర కాంచనాన్ ధూర్తానివ మహాధూర్తైః దివనేన పరాజితాన్. అక్కడ బంగారు స్తంభాల పైన దీపాలు వెలుగుతూ ఉన్నాయి. కానీ ఆ దీపాలు ఎలా ఉన్నాయట అనంటే ధూర్తాన్ ఇవ, ధూర్తుల వలె, జూదగాళ్ళ వలె. జూదగాళ్ళకి దీపానికి కంపారిజను ఏంటి? ధూర్తానివ మహాధూర్తై దివనేన పరాజితం. మహాధూర్తై, ఒక ధూర్తుడు ఇంకా అంతకన్నా గొప్పవాడైనటువంటి ధూర్తుడి చేత, అంటే మంచి ఆటగాడైనటువంటి జూదగాని చేత దివనేన, ఆ జూదపాటలో పరాజితాన్, పరాజితుడైనటువంటి వాడు ప్రధ్యాయత ఇవ, ప్రధ్యాయత వాడు ఎలా నిశ్చలంగా, ప్రధ్యాయత అంటే ఏమి ఉలుకు పలుకు లేకుండా, మాట పలుకు లేకుండా నిశ్చలంగా అలా స్థిరంగా దీర్ఘాలోచనలో ఉండిపోయి, అంటే జూద ఆటలో ఓడిపోయాడు, ఇంకా పందెం కాచడానికి ఏమీ లేదు, లేనటువంటి వాడు ఏ విధంగా అయితే నిశ్చలంగా అలా ఉండిపోతాడో, దీర్ఘాలోచనలో ఉండిపోతాడో, ఇప్పుడు ఏం చేయాలి అని ఉండిపోతాడో, అట్లా ప్రదీపాహ తత్ర కాంచనాన్ అపశ్యత్. అక్కడ కాంచనాన్ ప్రదీపాన్, ఆ బంగారపు దీపాలను తత్ర అపశ్యత్, అక్కడ అపశ్యత్ చూశాడు. అంటే ఆ దీపాలు ఇలా గాలికి ఏమీ కదలడం లేదు. గాలికి కదలకుండా మామూలు మన లైట్ల లాగా ఒక చోటే అలా నిశ్చలంగా కదలక మెదలక ఉన్నటువంటి బంగారు దీపాలని చూశాడు. దీపానాంచ, ఆ దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ నిశ్చలంగా, ఆ జూదగాడి వలె ఆ నిశ్చలంగా కదలక మెదలక ఉన్నాయి, దీర్ఘాలోచనలో ఉన్నట్లుగాను. దీపానాంచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిభిః భూషణానాంచ ప్రదీప్తేత్య అభిమన్యత. ఈ దీపాలన్నీ ఎలా వెలుగుతున్నాయి, ఇంత కాంతితోటి, ఇంత కాంతివంతంగా ఎలా ఉన్నాయి అనంటే హనుమంతుడు అనుకున్నట్ట, అభ్యమన్యత, ఆయన ఈ విధంగా ఊహించాడు. దీపానాంచ ప్రకాశేన, దీపాల యొక్కటువంటి ఈ ప్రకాశం చేత, రావణస్య తేజసాచ, రావణాసురుని యొక్క తేజస్సు చేత కూడా, ఆ రావణాసురుడి యొక్క తేజస్సు చేత ఈ దీపాలు అధికంగా వెలుగుతూ అధికంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అలా ప్రకాశిస్తూ అర్చిభిః భూషణానాం, భూషణానాం, ఆ స్త్రీలందరూ వేసుకున్నటువంటి భూషణానాం, రకరకములైనటువంటి ఆ భూషణాల చేత, అందరూ రకరకాలైనటువంటి వెండి బంగారు ఆభరణాలు ధరించి ఉన్నారు. ఆ రకరకాలైనటువంటి వైఢూర్య మాణిక్యాలన్నీ ధరించి ఉన్నారు. ఆ ధరించి వాటి కాంతుల నుంచి, వాటి ఆ రత్నములు ఆ భూషణములలో ఉన్నటువంటి ఆ రత్నాల వెలుగులు కాంతులతోటి, రావణాసురుడి యొక్క తేజస్సు యొక్క కాంతితోటి ఈ దీపాలు ఇంకా కూడా ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి అని ప్రదీప్త ఇది. ఈ దీపాలు అలా ప్రకాశంతో ప్రదీప్త వెలిగిపోతూ ఉన్నాయి. ఈ దీపాలు ఎలా వెలుగుతున్నాయి అంటే ఈ రావణాసురుడి తేజస్సు, ఈ భూషణముల యొక్క కాంతులతోటి ఆ దీపాలు అలా మహోజ్వలంగా వెలుగుతున్నాయి అని అభ్యమన్యత అని ఆయన అనుకున్నాడు. తతః అపశ్యత్ కుథాసీనం నానావర్ణాంబరస్రజం సహస్రం వరనారీణాం నానావేష విభూషిత. ఆ తర్వాత ఆ దీపాలు అవన్నీ చూశాడు. అంతకు ముందే వర్ణించాడు కంబళి తివాసీని, కుథాసీనం ఆ కుత పైన, అంటే ఆ కంబళి పైన, కంబళి ఆ తివాసి పైన నానా వర్ణాంబరస్రజం
నానా వర్ణం, రకరకాలైనటువంటి వర్ణములతో కూడినటువంటి అంబర స్రజం, రకరకాలైనటువంటి వస్త్రాలు, రకరకాలైనటువంటి పూలు ధరించినటువంటి సహస్రం వరనారీణం, వేల మంది, 1000 అనే నెంబర్ అక్కడ ఇస్తారు గాని 1000 అంటే 1000నే కాదు, వేల మంది, వేల మంది వరనారీణ, ఉత్తమోత్తములైనటువంటి శ్రేష్టమైనటువంటి స్త్రీలు, నానా విభూషితం, రకరకాలైనటువంటి అలంకరణములను అలంకరించుకున్నటువంటి రకరకాలైనటువంటి స్త్రీలు ఆ కుథాసీనం, ఆ తివాసి మీద కూర్చొని, ఆసీనం కూర్చొని గాని లేదా దానిపైన పడుకొని గాని ఉన్న వారిని తతః అపశ్యత్, అంతా అక్కడ చూశాడు. ఆ తివాసి పైన చక్కడికి రకరకాలైనటువంటి వస్త్రాలు, రకరకాలైనటువంటి పూల మాలికలు, రకరకాలైనటువంటి అలంకారాలు, ఆభరణాలు ధరించినటువంటి వేలాది స్త్రీలు ఆ తివాసీల మీద అలా పడుకొని ఉన్నట్టుగా, శయనించి ఉన్నట్టుగా, కూర్చొని ఉన్నట్టుగా ఆయన, అంటే కొంతమంది వీణావాద్యం వాయించుకుంటున్నారు, కొంతమంది ఇంకొక మధ్యలో మృదంగాలు వాయిస్తూ ఉన్నారు, కొంతమంది నృత్యం చేస్తూ ఉన్నారు, రకరకాల పనులు చేస్తున్నారు, కొంతమంది మద్యం తాగుతూ ఉన్నారు, కొంతమంది నిద్రపోతూ ఉన్నారు. అలా ఉన్న వాళ్ళని వరనారీణం, సహస్రం వరనారీణం, వేల మంది వరనారీలని చూశాడు. పరివృత్తే అర్ధరాత్రే చ పాననిద్రా వశంగతం క్రీడోత్తోపరతం రాత్రౌ సుష్వాప బలవత్తదా. పరివృత్తే అర్ధరాత్రే, ఇంకా అర్ధరాత్రే పరివృత్తే, అర్ధరాత్రి అవగా పాన నిద్రావశంగతం క్రీడిత్వా ఉపరతం, రతి క్రీడలన్నిటినీ సలుపుకొని అర్ధరాత్రి అయ్యేటప్పటికి ఉపరథం, రతి క్రీడ ముగిసినటువంటి పిమ్మట రాత్రి పూట పరివృత్తే, అర్ధరాత్రి గడిచి పోగా, ఎలా గడిచింది అర్ధరాత్రి, వాళ్ళ యొక్క రతి క్రీడలు వాటితోటి గడిచిన తర్వాత పాన నిద్రావశం, తీసుకుంటున్నటువంటి ఆ మద్యంలో వాటిలన్నింటి చేత, రతి క్రీడల చేత, రతి క్రీడ అయిన తర్వాత విశ్రమించడము చేత ఆ స్త్రీలంతా కూడా రాత్రౌ బలవత్ సుష్వాప, మంచి గాఢమైనటువంటి గాఢమైనటువంటి సుస్వాప నిద్రలోకి వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా రకరకాల పానీయాలను తీసుకున్నారు, రకరకాలైనటువంటి రతి క్రీడలలో సొమ్మసిల్లిపోయి వాళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆ తివాసీల మీద పడుకొని నిద్రపోయారు. తత్ ప్రసుప్తం విరురుచే నిశ్శబ్దంతర భూషణం నిశ్శబ్ద హంస భ్రమరం యథా పద్మవనం మహత్. ఆ స్త్రీలంతా అలా ఎక్కడికక్కడ పడుకొని ఉన్నారు. ఆ పడుకొని ఉన్నవాళ్ళు, శయనించి ఉన్నవాళ్ళు రకరకాలైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నారు, రకరకాలైనటువంటి వస్త్రాలు ధరించి ఉన్నారు, రకరకాల మద్యపానాలు సేవించి ఉన్నారు, రకరకాలైనటువంటి క్రీడలను అనుభవించి ఉన్నారు. వాళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే తత్ప్రసుప్తం, ఆ విధంగా నిద్రించినటువంటి ఆ వేలాది మంది శ్రేష్ఠ యువతులు, శ్రేష్ఠ నారీలు నిశ్శబ్దాంతర భూషణం, వాళ్ళు అలా నేల మీద అలా పడుకొని ఆ తివాసి పైన పడుకొని నిద్రపోతుంటే వాళ్ళ ఆభరణాలన్నీ కూడా నిశ్శబ్దం, ఎక్కడ ఏమి చప్పుడు చేయకుండా అలా నిశ్శబ్దంగా ఉన్నాయి. నిశ్శబ్దంగా ఉండడం చేత అక్కడ నిశ్శబ్ద హంస భ్రమరం పద్మవనం యథా విరరుచే. అది ఎలా ఉంది అంటే ఆ స్త్రీలందరూ వేలాది మంది స్త్రీలు అలా పడుకుంటే వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా నిశ్శబ్దం, శబ్దం చేయకుండా, అంటే వడ్డాణాలు కానీ, కాలికున్నటువంటి అందెలు కానీ, చెవులకున్నటువంటి కుండలాలు కానీ ఏవి కూడా చప్పుడు చేయటం లేదు, నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ నిశ్శబ్దంగా ఉండడము ఎలా ఉంది అనంటే
పద్మవనం, పద్మాల వనం. ఆ పూలు స్త్రీలంతా కూడా ఒక పద్మముల వలె ఉన్నారు. ఆ పద్మము మహత్ పద్మవనం, పెద్ద గొప్పదైనటువంటి పద్మముల యొక్క వనము, తామర కొలను యథా వలె, తామర కొలను వలె నిశ్శబ్ద హంస భ్రమరం. ఎలా ఉంది అంటే నిశ్శబ్దంగా ఉన్నటువంటి హంసలు, హంసల పైన తిరుగాడుతూ ఉన్నటువంటి భ్రమరములు. అంటే ఈ స్త్రీలందరూ ఇలా పడుకొని ఉన్నారు. వాళ్ళ పైన ఆభరణాలు, నిశ్శబ్దమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆభరణాలు ఉన్నాయి. ఆ నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆభరణాలు, ఆ స్త్రీలు ఎలా ఉన్నారు అంటే, ఒక తామర పువ్వు ఉంటే ఆ తామరల పైన ఒక హంస, సారీ తామర పువ్వు కాదు, హంస, హంస ఉంటే ఆ హంస పైన ఒక భ్రమరంగా తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో, నిశ్శబ్ద హంస భ్రమరం. ఈ హంసలు భ్రమరాలు నిశ్శబ్దంగా తిరుగుతూ ఉంటే ఎట్లా ఉంటుందో ఆ పద్మవనము, ఆ తామరల కొలను అట్లా విరురుచే, విరురుచే శోభిల్లుతూ ఉన్నారు, ప్రకాశిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఆ అద్భుతంగా కనబడుతూ వెలుగొందిపోతూ ఉన్నారు. తాసాం సంవృత దంతాని మీలితాక్షీణి మారుతి అపశ్యత్ పద్మగంధీని వదనాని సుయోషితాం. అలా పడుకున్నటువంటి ఆ నిద్రిస్తున్నటువంటి స్త్రీలు, శయనిస్తున్నటువంటి ఆ స్త్రీలు, తాసాం వారి యొక్క సంవృత దంతాన్ని, వాళ్ళందరూ కూడా పళ్ళన్నీ మూసుకొని ఉన్నారు. సంవృత దంతాన్ని, దంతాలు, వాళ్ళ యొక్క దంతాలంతా కూడా మూసుకొని ఉన్నాయి. ఎవరు పళ్ళు తెచ్చుకొని నోరంతా విప్పి పడుకోవట్లేదు, పడుకోవటం లేదు. నోరంతా విప్పి అని ఆవలిస్తూ లేదా గురకలు పెడుతూ లేరు. అందరూ కూడా సంవృత దంతాన్ని, వాళ్ళ దంతములన్నీ కూడా సంవృత మూసుకొని ఉన్నాయి, కప్పబడిపోయి ఉన్నాయి. పెదమలతోటి కప్పబడి ఉన్నటువంటి దంతాలు కలిగిన వారే. మీలితాక్షిణి, ఆ కన్నులు, అలా మూసినటువంటి కన్నులు, మూసుకొని ఉన్నటువంటి కన్నులు కలిగిన వారిని, పద్మగంధిని, ఉత్తమములైనటువంటి స్త్రీల శరీరం నుంచి ఒక సుగంధ పరిమళము వస్తుంది అని కవి హృదయం. అక్కడ అలా పద్మగంధిని, పద్మముల వంటి సువాసనలు వెదజల్లుతున్నటువంటి వదనాన్ని, వదనములు కలిగినటువంటి సుయోషితాం చక్కని స్త్రీలను అపశ్యత్ మారుతి, అపశ్యత్ మారుతి చూశాడు. అక్కడ అంత స్త్రీలు పడుకొని ఉన్నారు. వాళ్ళందరూ పళ్ళని, ముఖ దంతాలన్నీ మూసుకొని ఉన్నాయి, కళ్ళు మూసుకొని ఉన్నాయి. శరీరంలో నుంచి, మొహాలలో నుంచి చక్కటి సుగంధ పరిమళము వెదజల్లబడుతూ ఉన్నది. అలాంటి వరనారి సుయోషితాం, గొప్ప స్త్రీలను, మంచి స్త్రీలను, శ్రేష్టమైన స్త్రీలను మారుతి అపశ్యత్, మారుతి చూశాడు. ప్రబుద్ధానీవ పద్మాని తాసాం భూత్వా క్షపాక్షయే పునః సంవృత పత్రాణి రాత్రౌ ఇవ బభూస్తదా. అవి వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, ప్రబుద్ధానీవ పద్మాని, పద్మాని వాళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే తామర పువ్వులు లాగా, తామర పువ్వులు ప్రబుద్ధానీవ, చక్కగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులు, ఈ వికసించినటువంటి తామర పువ్వులు. క్షపాక్షయే, క్షపాక్షయే ఆ రాత్రి క్షీణించిన తరువాత ఆ పద్మాని, తామర పువ్వులు ప్రబుద్ధానేవ భూత్వా, ప్రబుద్ధాన్ని చక్కగా వికసించినవిగా అయి, రాత్రి క్షీణించిపోగానే తెల్లవారగానే ఆ సూర్యకాంతులు రాగానే పద్మములలాగా అవన్నీ విచ్చుకుంటున్నాయి. పునః సంవృత పత్రాన్ని రాత్రౌ ఇవ బభూవు, రాత్రౌ ఇవ, రాత్రి పూటలో, రాత్రి సమయంలో పునః సంవృత పత్రాన్ని, మళ్ళీ తిరిగి అవన్నీ కూడా ముడుచుకొని ఉంటాయి. పొద్దున పూట అంటే ఇక్కడ వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు కదా, కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని, పళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు కదా. అంటే ఎట్లా ఉన్నారంటే రాత్రిపూట ఏమో ఇలా అన్ని మూసుకొని ఉంటున్నారు. పునః సంవృత పత్రాన్ని, ఎట్లా అయితే తామర పువ్వు తన రేకులన్నీ మూసేసుకొని ముక్కుడించుకొని ఉంటుందో, మళ్ళీ
తెల్లవారున సూర్యోదయం కాగానే ఎలా వికసిస్తుందో అట్లా ఉన్నటువంటి స్త్రీలను ఆయన అక్కడ చూశాడు. ఇమాని ముఖపద్మాని నియతం మత్త షట్పదాః అంబుజానీవ ఫుల్లాని ప్రార్థయంతి పునః పునః. ఇమాని ఇవన్నింటిని ముఖపద్మాని, ఆ ముఖపద్మాని పద్మముల వంటి ముఖములు కలిగినటువంటి ఈ అమ్మాయిల యొక్క ముఖములను మత్త షట్పదాః, మత్త షట్పదాః, షట్పదాః 9 మత్త షట్పదాః మదించి ఉన్నటువంటి, అంటే తామర బ్రహ్మ తేనెను గ్రోలి మత్తెక్కి ఉన్నటువంటి ఆ షట్పదములు అన్నీ కూడా ముఖపద్మాని, ఈ ముఖపద్మములపై అంబుజానీవ పుల్లాని, పుల్లాని అంబుజాని ఇవ, పుల్లాని వికసించినటువంటి అంబుజాని తామర పూల వలె ఉన్నటువంటి ఆ యొక్కటువంటి ముఖాల పైన పునః పునః ప్రార్థయంతి, మాటికి ప్రార్థిస్తున్నాయి. ఆ పద్మాల్లాగా ఉన్నాయి వాళ్ళ ముఖాలు. ఆ ముఖాలను చూసుకొని అవి పద్మాలు అనుకొని ఈ మదించినటువంటి మత్తులో ఉన్నటువంటి భ్రమరాలు వాళ్ళ పైన వాలుతూ మాటికి వాళ్ళని ప్రార్థిస్తున్నది. ప్రార్థించడం అంటే అందులో వాటిలోని తేనెలను గ్రోనాలి అనేవి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రార్థయంతి, మాటికి పునః పునః ప్రార్థయంతి, మాటికి ఆ పుల్లాని అంబుజాని ఇవ వికసించినటువంటి చక్కగా వికసించినటువంటి తామరలను ఏ విధంగా ప్రార్థిస్తాయో అట్లా ప్రార్థిస్తూ ఉన్నాయి. ఇతివా మన్యత శ్రీమాన్ ఉపపత్య మహాకపిః మేనేహి గుణతః తాని సమాని సలిలోద్భవైః. శ్రీమాన్ మహాకపిః, శ్రీమంతుడైనటువంటి, అంటే ఇంతమంది స్త్రీలని చూస్తున్నా కూడా ఏ మాత్రము కూడా మనస్సులో చెక్కు చెదరనటువంటి స్థితి కలిగినటువంటి శ్రీమంతుడైనటువంటి ఆ మహాకపి ఉపపత్య దీన్ని ఈ స్త్రీలందరినీ గురించి చూస్తున్నాడు. స్త్రీలందరినీ చూస్తూ అసలు తన తెలివితేటలతోటి ఊహిస్తున్నాడు అనమాట. ఈ స్త్రీలంతా ఎవరై ఉంటారు, ఎట్లా ఉంటారు, ఏమై ఉంటుంది, ఈ స్త్రీల యొక్క సౌందర్యం, ఎంత సౌందర్యము ఎక్కడి నుంచి వచ్చింది అని. ఇది శ్రీమాన్ మహాకపి ఉపపత్య అమన్యత. ఉపపత్య తన యొక్క తెలివితేటలతోటి, తన యొక్క యుక్తితోటి, తన యొక్క ఆలోచనలతోటి అమన్యత ఈ విధంగా ఆలోచించాడు. ఆలోచించి మేనే ఈ విధంగా తలిచాడు. ఏమనంటే గుణతః తానే సమాని సలిలోద్భవై. అవి ఎంత సౌందర్యవంతంగా అంటే మదించినటువంటి మత్తెక్కి ఉన్నటువంటి షట్పదములు అవి పువ్వులు అనుకొని ఆమెను మాటికి ప్రార్థిస్తున్నాయి కదా. అందుకని ఇక్కడ ఇది మహాకపికి, వానరుడికి అసలు ఆయనకి మహా సంతోషంగా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆయనకి పూలన్నా, చెట్లన్నా, సుమధురమైనటువంటి వాసనలన్నా అవన్నీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన పుట్టిందే అటువంటి అరణ్యాలు, అడవులలో పుట్టినవాడు. ఇట్లాంటి ఒక అడవి లాంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంటే, ఒక పెద్ద వనం ఇక్కడ కనిపిస్తుంటే ఆయనకి ఇంకా ఆనందంగా, ఉత్సాహము రెట్టింపు అవుతూ ఉంది. అయితే ఆ అమ్మాయిలను గురించి ఏం ఆలోచిస్తున్నాడు అని అంటే ఆయన సలిలోద్భవై నీటిలో పుట్టినటువంటి పద్మములతోటి సమానమైనవి గుణతః తాని. ఈ అమ్మాయిల ముఖాలు ఏవైతే ఉన్నాయో, ఈ అమ్మాయిల ముఖాలు వేటినైతే తుమ్మెదలు మాటికి ప్రార్థిస్తున్నాయో, ఆ అమ్మాయిలటువంటి ముఖాలన్నీ కూడా గుణతః సమాని. గుణతః సౌందర్యంలో, ఆ తామర పువ్వుల యొక్క సౌందర్యంలో కానీ, గంధములో కానీ, సువాసనలో కానీ ఇవి ఆ నీటిలో పుట్టినటువంటి తామర పువ్వులతోటి సమానమైనటువంటి స్థితిని కలిగి ఉన్నవిగా మేనేహి అది అనుకున్నాడు ఆయన. అలా అనుకున్నాడు. ఈ పూలు ఎలా ఉన్నాయో
నీళ్లలో పుట్టినటువంటి అంబుజములు ఎలా ఉన్నాయో, ఆ తామరలు ఎలా ఉన్నాయో, ఈ స్త్రీల ముఖాలు కూడా అలానే అంత సౌందర్యవంతంగా ఉన్నాయి, అంత సుగంధభరితంగా ఉన్నాయి అని ఆయన అనుకున్నాడు. అంటే ఆలోచించాడు. తన శక్తిని ఉపయోగించి, తన తెలివితేటలను ఉపయోగించి ఆహా! ఇది ఈ ఈ తుమ్మరలు ఇలా వాలుతున్నాయంటే ఆ అమ్మాయిల ముఖాలు అంత అందంగా ఉన్నాయి అని, అంత సౌందర్యంగా ఉన్నాయి అని ఊహించాడు. సా తస్య శుశుభే శాల తాభిః స్త్రీభిః విరాజిత శారదీవ ప్రసన్న ద్యౌః తారాభిః అభిశోభిత. ఇంకా శయనాగారానికి వచ్చాడు మెల్లగా. ఎక్కడైతే అందరూ ఆ స్త్రీలందరూ కూడా నిద్రిస్తూ ఉన్నారో అక్కడ సాతస్య శాల, అక్కడ ఉన్నటువంటి ఆ శాల, ఆ రావణాసురుని యొక్క ఆ శయన మందిరము తాభిః స్త్రీభిః విరాజిత. తాభిః స్త్రీభిః, ఎటువంటి స్త్రీల చేత, అలా ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ పద్మముల వంటి ముఖాలకు సౌందర్యము కలిగినటువంటి, సుగంధభరితములు అయినటువంటి వదనములు కలిగినటువంటి ఆ స్త్రీల చేత విరాజిత, విరాజిల్లుతూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ శాల శరదీవ శారదీవ 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 శరత్కాలంలో ఎలా అయితే శరత్కాలంలో ఏ విధంగా అయితే ఆకాశము నిర్మలంగా తారలన్నీ కనబడుతూ ఉంటాయో, ఆ శరత్కాలము శారదీవ శారదీవ అంటే శరత్కాలం వలె ప్రసన్న ప్రసన్న నిర్మలంగా, దుమ్ము ధూళి అది ఏమీ లేకుండా ప్రసన్నంగా ఉన్నటువంటి శరత్కాలపు ద్యౌహు ఆకాశము తారాభిః అభిశోభిత. తారాభిః తారకల తోటి, ఆ నక్షత్రాల తోటి అభిశోభిత అభిశోభిత ఆ శోభిల్లుతున్నట్లుగా శుశుభే, ఈ శాల కూడా శుశుభే శోభిల్లుతూ ఉంది. ఆకాశం ఎలాగైతే శరత్కాలంలో నిర్మలమైనటువంటి ఆకాశము, ప్రసన్నమైనటువంటి ఆకాశము, దుమ్ము ధూళి లేనటువంటి ఆకాశంలో అన్ని తారకలన్నీ కూడా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అంటే మబ్బులేమీ ఉండవు కదా. మబ్బులు శరత్కాలము అంటే వర్షాకాలం తర్వాత వచ్చేది. వర్షాకాలంలో ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా తమలో ఉన్నటువంటి నీటినంతా వదిలేసుకున్న తరువాత అక్కడ ఆకాశం అంతా నిర్మలమైపోయి ఉంటుంది. ఆ నిర్మలంగా మలినము లేనటువంటి ఆ ఆకాశంలో తారలన్నీ చక్కగా పొటమరించి కనబడతాయి. అలా ఇక్కడ ఈ రావణుడి యొక్క శాల అలా ఆ స్త్రీలందరితోటి విరాజిల్లుతూ ఉన్నది. ఉన్నలాంటి దానిని శుశుభే, ఆ శాల శుశుభే విరాజిల్లుతూ శుశుభే శోభిల్లుతూ ఉన్నది. సా తాభిః పరివృతః శుశుభే రాక్షసాధిపః యథా హ్యుడుపతిః శ్రీమాన్ తారాభిః అభిసంవృతః. ఆ వేలాది మంది స్త్రీల మధ్యలో ఏ విధంగా అయితే తారకలన్నింటి మధ్యలో చంద్రుడు శోభిల్లుతూ ఉంటాడో, అలా ఇక్కడ సహా అతడు రాక్షసాధిపః రాక్షసుల రాజైనటువంటి ఆ రావణాసురుడు తాభిః పరివృతః అందరి చేత, ఆ స్త్రీలందరి చేత పరివృతః అందరి చేత చుట్టుముట్ట బడి యథా హ్యుడుపతిః హ్యుడుపతి వలె, హ్యుడుపతి అంటే చంద్రుడు, చంద్రుని హ్యుడు అంటే తారకలు, హ్యుడుపతి హ్యుడునాం పతి హ్యుడుపతి యథా ఆ చంద్రుని వలె, తారాచంద్రుని వలె శ్రీమాన్ రాక్షసాధిపగా శ్రీమంతుడైనటువంటి ఆ రాక్షసాధిపతి తారాభిః అభిసంవృత్తః యుడుపతిః తారకల చేత చుట్టుముట్టబడినటువంటి ఆ చంద్రుడు ఏ విధంగా అయితే శుశుభే శోభిల్లుతాడో, ఈ రాక్షసాధిపుడు కూడా ఈ స్త్రీలందరి చేత పరివృతుడై, స్త్రీలందరి చేత కూడా చుట్టుముట్టబడినటువంటి వాడై అలా శోభిల్లుతూ ఉన్నాడు. యవనాంతే అంబరాత్ తారాః పుణ్యశేష సమావృతాః ఇమాః తాః సంగతాః కృష్ణాః ఇతి మేనే హరిస్తదా. కదా అప్పుడు ఈ స్త్రీలందరినీ చూస్తున్నాడు.
ఇంతమంది స్త్రీలు, ఉత్తమోత్తములైనటువంటి స్త్రీలు, వరనారీలు అంత అందంగా ఉన్నారు, సౌందర్యవతులైనటువంటి వారై ఉన్నారు. మంచి సుగంధ పరిమళములు వెదజల్లుతూ ఉన్నటువంటి వారు అయి ఉన్నారు. ఇట్లాంటి స్త్రీలందరూ ఇక్కడ నేల మీద, ఇక్కడ రావణాసురుడి శాలలో ఎలా ఉన్నారు అంటే, వీళ్ళంతా కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా, ఈ స్త్రీలందరూ కూడా పుణ్యశేష సమావృత, పుణ్యము యొక్క శేషము అంటే మనకి శాస్త్రంలో చెప్తారు. పుణ్యం యొక్క శేషము సమావృత అయిపోయినట్లయితే, అంటే పుణ్యము గతించినట్లు అయినప్పుడు ఆ అంబరాత్ తారాహ చ్యవంతే, తారలన్నీ కూడా అంబరాత్ ఆకాశం నుండి చ్యవంతే కిందకి జారి పడిపోతాయి. వాళ్ళ యొక్క పుణ్యము యొక్క శేషము, అంటే వాళ్ళ యొక్క పుణ్యము యొక్క శేషము అయిపోయిందంటే, పుణ్యం యొక్క లెవెల్ అయిపోయింది అని అంటే, వాళ్ళందరూ కూడా పుణ్యం యొక్క లోపం జరిగింది అని అంటే, వాళ్ళ తారలన్నీ కూడా ఆకాశం నుండి కిందకి నేల మీదకి జారి పడిపోతాయి. ఈ స్త్రీలందరూ ఎలా ఉన్నారంటే, ఆ పుణ్యశేష సమావృత, పుణ్యమంతా కూడా శేషమైపోవటం చేత అంబరాత్ చ్యవంతే, అంబరం నుండి ఆకాశం నుండి తారాహ చవంతే, ఆ తారలన్నీ కూడా కింద రాలినటువంటివై, తాహ సంగతాహ కృత్స్నాహ, అవన్నీ కూడా కృత్స్నాహ, అందరూ కూడా ఆ వేలాది మంది స్త్రీలు కూడా ఆ సమస్తమైనటువంటి ఆకాశంలో ఉన్నటువంటి తారలన్నీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి వేలాది మంది స్త్రీలు కూడా సంగతాహ, ఇవన్నీ కూడా వాళ్ళతోటి ఆ తారలే అయి ఉంటారు అని ఇది మేనే హరిహి తదా అప్పుడు ఆ హరిహి, ఆ వానర పుంగవుడు మేనే అనుకున్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి సౌందర్యాన్ని చూసి ఆయనకు అనిపించింది, వీళ్ళు మామూలు సామాన్యులు కాదు, తారకలే. ఆ తారకలే వాళ్ళ యొక్క పుణ్యం అంతా కూడా తీరిపోయిన తర్వాత, ఆ పుణ్యం తీరిపోవటం చేత ఇలా నేల మీదకి జారి పడిన వాళ్ళే వీళ్ళంతాను. కృష్ణ అంటే అందరూ వీళ్ళంతా కూడా తాహతంగతాహ, వాళ్ళ ఆ తారకలతోటి సంబంధం ఉన్నటువంటి వారే ఈ స్త్రీలంతాను అని అనుకున్నాడు. తారాణాం ఇవ సువ్యక్తం మహతీనాం శుభార్చిషాం ప్రభావర్ణ ప్రసాదాశ్చ విరేజు తత్ర యోషితాం. తారాణామివ సువ్యక్తం మహతీనాం శుభార్చితం. ఈ స్త్రీలందరూ కూడా తత్ర అక్కడ ఆ పుష్పక విమానంలో తత్ర యోషితాం, ఈ స్త్రీలు అక్కడ పడుకొని ఉన్నటువంటి, శయనించి ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా తారాణం ఇవ, తారల వలె, తారకల వలె, నక్షత్రముల వలె, సువ్యక్తం చాలా సుస్పష్టముగా, మహతీనాం శుభార్చిషాం, మహతీనాం గొప్పదైనటువంటి, శుభ అర్చిషాం శుభమైనటువంటి, శుభ్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, అర్చిషాం కాంతి కలిగి ఉన్నాయి. ఈ అమ్మాయిలు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిల ముఖాలన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయంటే, తారాణామివ, తారకల వలె, నక్షత్రాల వలె చక్కగా వెలుగొందిపోతూ ఉన్నాయి. శుభ్రమైన వెలుగుతో, నిర్మలమైనటువంటి కాంతితోటి వెలుగుతూ, సువ్యక్తం చాలా చక్కగా వెలిగిపోతూ, స్పష్టంగా వెలిగిపోతూ కనబడుతూ ఉన్నాయి. ప్రభా వర్ణ ప్రసాదాశ్చ విరేజు తత్ర యోజి. ఆ యోషితలలో ఏ విధంగా అయితే తారకలకు, నక్షత్రాలకు ప్రభ, కాంతి, వర్ణ, రంగు, ప్రసన్నత ఉంటాయో, ఆ తారకలకు అంటే ఈ తారకలకి, నక్షత్రాలకి ప్రత్యేకమైన, అంటే మిలమిల మెరుస్తూ ఉంటాయి. తర్వాత వాటి తెల్లటి చక్కటి వర్ణము కలిగి, రంగు కలిగి ఉంటాయి. అలానే చాలా నిర్మలంగా, మనం ఇక్కడ నుంచి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి చాలా నిర్మలంగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంటాయి. అలా ఇక్కడ ఉన్నటువంటి యోషిత ఈ స్త్రీలు కూడా
అలా కాంతివంతమైనటువంటి మంచి వర్ణముతో కూడి, మంచి రంగుతో కూడి, నిర్మలమైనటువంటి ముఖాలతోటి, కాంతులతోటి వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ స్త్రీలను ఈయన చూసి స్త్రీలు విరేజుహు, వాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ స్త్రీలంతా ప్రకాశిస్తూ ఉన్నారు. వ్యావృత్త గురుపీన స్రక్ ప్రకీర్ణ వరభూషణాః పాన వ్యాయామ కాలేషు నిద్రాపహృత చేతసః. ఈ ఈ స్త్రీలంతా కూడా వ్యావృత్త గురు పీన స్రక్ ప్రకీర్ణ వరభూషణాః పాన వ్యాయామ కాలేషు, పాన మద్యపానము చేసేటటువంటి ఆ సమయంలో, వ్యాయామ కాలేషు, వ్యాయామ కాలంలో, వ్యాయామ కాలము అంటే ఇక్కడ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కాదు, రతి క్రీడలు. ఆ వ్యాయామ కాలేషు, ఆ వ్యాయామ కాలంలో, ఆ మద్యపాన సమయంలో, ఆ రతి క్రీడ సమయాలలో, ఈ సమయాలలో వ్యావృత్త గురు పీన స్రక్ ప్రకీర్ణ వరభూషణాః. వ్యావృత్త ఆ సమయాలలో తాగుతూ మద్యపానం అవి చేస్తున్నప్పుడు ఒంటి మీద ఉన్నటువంటి ఆ నగలు కానీ, గురు పీన స్రక్, పెద్దగా లావుగా ఉన్నటువంటివి, సన్నగా ఉన్నటువంటివి, గురువుగా బరువుగా ఉన్నటువంటివి, పీన లావుగా ఉన్నటువంటివి, అంటే వాళ్ళు మెడలో వేసుకున్నటువంటి పూలదండలు, హారాలు, రకరకాలైనటువంటి హారాలు, ఇవన్నీ కూడా స్రక్, పూల మాలలన్నీ కూడా ప్రకీర్ణ ఎక్కడికక్కడ చెల్లా చెదరు అయిపోయి, వ్యావృత స్థలములన్నింటినీ కూడా తప్పిపోయినట్టు, గుండ్రగా తిరిగిపోయి, అంటే వేసుకున్నటువంటి విధంగా ఉండకుండా ఆ సమయాలలో, ఆ పాన వ్యాయామ కాలాలలో తారుమారైపోయినటువంటి, ఇటు అటు తిరిగిపోయినటువంటి పెద్దవి అయినటువంటి లావుగా ఉన్నటువంటి పూలమాలలు, ప్రకీర్ణ వరభూషణములు, చక్కటి ఆభరణాలు వాళ్ళు ధరించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రకీర్ణ చెల్లాచెదరుగా అయిపోయినటువంటివి, చెల్లాచెదరుగా అయిపోయి, పాన వ్యాయామ కాలేషు అపహృత చేతసః, నిద్ర చేత ఇంకా అలసిపోయి వాళ్ళు నిద్ర చేత ఆవరింపబడినటువంటి చిత్తము కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. అంటే అంత అలసిపోయేటట్టుగా వాళ్ళు అట్లాంటి క్రీడలు ఆడుతూ, మద్యపానాలు చేస్తూ ఉన్నారు. ఒంటి మీద ఉన్నటువంటి పూలదండలు కానీ, ఆభరణాలు గాని ఏవి ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలియటం లేదు. అవన్నీ వాటి యొక్క నెలవులు తప్పి ఇటు అటు చెల్లాచెదరుగా తిరిగిపోతూ ఉన్నాయి. వ్యావృత్త తిలకాః కాశ్చిత్ ఉద్భ్రాంత నూపురాః పార్శ్వే గలితహారాశ్చ కాశ్చిత్ పరమయోషితః. వ్యావృత్త తిలకాః, అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో అందరు ఇంకా రకరకాల స్త్రీలు వాళ్ళ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆకృతులు ఎలా ఉన్నాయి అన్ని వర్ణిస్తూ ఉన్నాడు. కాశ్చిత్ అంటే కొందరు వ్యావృత్త తిలకాః, వాళ్ళకి పెట్టుకున్నటువంటి కుంకుమలు, తిలకములు, పొట్టు అవన్నీ కూడా వ్యావృత్త అవన్నీ కూడా తిరిగిపోయినాయి, రేగిపోయినాయి. ఒక పెట్టుకున్న చోట ఉండకుండా అవి ఇంకో చోటకి వ్యావృత్తము ఇలా వెనుదిరిగి పోయినాయి. కాశ్చిత్ ఉద్భ్రాంత నూపురాః, కొంతమంది ఉద్భ్రాంత నూపుర, కొంతమంది స్త్రీల యొక్క నూపురాః అంటే కాలి అందెలు, అవన్నీ కూడా ఉద్భ్రాంతాః ఉండవలసిన స్థలంలో ఉండకుండా చెల్లాచెదరుగా అయిపోయినాయి. ఆ రతి క్రీడ ఆడుతున్నప్పుడు కానీ, లేదా మద్యపానం చేస్తున్నప్పుడు ఆ నూపురాలన్నీ కూడా చెల్లాచెదరుగా అయిపోయినాయి. పార్శ్వే గలితహారాశ్చ, హారాలు మెడలో వేసుకున్నటువంటి హారాలు పార్శ్వే గలితాః, పక్కకి
పడిపోయినాయి. కింద పడుకొని నిద్రపోతున్నారు కదా! నిద్రపోతున్నప్పుడు హారాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. కాశ్చిత్ పరమయోషితాః. కాశ్చిత్ పరమయోషితాః. కొంతమంది ఆ పరమయోషితాః, ఆ ఉత్తమోత్తములైనటువంటి స్త్రీలు, ఆ గుణవంతులైనటువంటి స్త్రీలు, ఆ సౌందర్యవతులైనటువంటి ఈ స్త్రీలు, వాళ్ళలో కొందరి ముఖాల కుంకుమ, ముఖములలో పైన తిలకము చెదిరిపోయింది. కొంతమంది ఒక నూపురాలేమో స్థానభ్రంశములు అయినాయి. కొంతమంది హారాలేమో పక్కకు వేలాడుతూ, పార్శ్వములకు పక్క వేలాడుతూ ఉన్నాయి. అలాంటి కొందరు ఉత్తమురాళ్ళైనటువంటి స్త్రీలు పరమయోషితః. ముక్తాహారావృతాశ్చ అన్యాః కాశ్చిత్ కాశ్చిత్ ప్రస్రవత్ వాససః వ్యావిద్ధ రశనాదామాః కిశోర్య ఇవ వాహితాః. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారు అంటే, ఆ స్త్రీ వనాన్ని వర్ణిస్తున్నాడు కాబట్టి, ఒక అడవిలో వనంలో చెట్లన్నీ ఎలా ఉంటాయో, రకరకాల పూలన్నీ ఎలా ఉంటాయో, అట్లా ఇక్కడ అంతా స్త్రీలన్నిటి గురించి వర్ణిస్తున్నాడు. ముక్తాహార వ్యావృతాశ్చ అన్యాః. అన్యాః అంటే కొంతమంది స్త్రీలు, అందరూ కాదు, కొంతమంది స్త్రీలు. ముక్తాహారావృతాః, ఆ ముక్తాహారముల చేత, ముత్యాల హారాలు వాళ్ళు వేసుకున్నటువంటి ముత్యాల హారాలు, మెడలో వేసుకున్న హారాలు చేతులకు చుట్టుకొని, లేదా తలకి జుట్టుకి చుట్టుకొని, అలా ఆవృత ముక్తాహారములన్నీ కూడా ఆవృతములు, వాటిని చుట్టుకొని పోయినాయి. కాశ్చిత్ ప్రస్రహ తావత్ వాససః. కొంతమందికేమో కొంతమంది స్త్రీలకేమో ప్రశస్తః వాససః. వాససః అంటే వస్త్రములు ప్రస్రహ, అవి ఉన్న చోటు నుంచి జారిపోయినాయి. ఎక్కడైతే వాళ్ళు ఎలా అయితే వస్త్రాలు వాళ్ళు వేసుకున్నారో, ఆ వేసుకున్నటువంటి వస్త్రములు వేసుకున్న చోట ఉండకుండా, కొంగులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా, ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా, ఆ వస్త్రాలన్నీ కూడా ప్రస్రస్థ, అవన్నీ కూడా తొలగిపోయి ఉన్నాయి, ఉండవలసిన చోట్ల ఉండకుండా. వ్యావిద్ధ రశనాదామాహ. రశనాదామాహ నడుముకు పెట్టుకునేటటువంటి వడ్డాణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యావిద్ధ, అవన్నీ కూడా ఇట్లా మెలికలు పడిపోయినట్టుగా ఉన్నాయి. ఆ వడ్డాణాలన్నీ కూడా మెలికలు పడిపోయి ఉన్నాయి. ఉండి కిశోర్య ఇవ వాహితాః. వాళ్ళు ఎలా ఉన్నారంటే కిశోర్య ఇవ వాహితాః. వాహితాః చాలా దూరం నడిపించిన తర్వాత అలసిపోయినటువంటి కిశోర్యః, ఆడ గుర్రములు. ఆడ కిశోరః అంటే చిన్న పిల్లవాడు అని కూడా అర్థం ఉంది కదా. కిశోర్యః అంటే ఆడ గుర్రాలు అని కూడా అర్థం ఒకటి ఉంది. ఆడ గుర్రాలు, బాగా అలసిపోయినటువంటి ఆడ గుర్రములు ఎలా ఉంటాయో అలా ఉన్నారు కొంతమంది స్త్రీలు అక్కడ. కానీ ఈ ఆడ గుర్రాలతోటి వాటి యొక్క అమ్మాయిలని ఉపమించటము లో సౌందర్యమేమో మరి తెలియదు. సకుండల ధరాశ్చన్యాః విచ్ఛిన్న మృదిత స్రజః గజేంద్ర మృదితాః ఫుల్లాః లతా ఇవ మహావని. అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా రతి క్రీడలో మద్యపానం చేయడంలో అలసిపోయి సొలసిపోయి ఉన్నారు. ఉండి సుకుండల ధారాశ్చ అన్యాః. కొంతమంది స్త్రీలు చక్కటి కుండలాలు, చెవులకి చక్కటి ఆభరణములు ధరించి ఉన్నారు. కుండలాలు, మంచి రకరకాల మకర కుండలాలు, ఇలాంటివన్నీ. ఇప్పుడు అసలు మకర కుండలాలు తయారు చేసేటటువంటి కంసాలిలే లేరు. రకరకాలైనటువంటి మిషన్ ఆభరణాలు వచ్చేసినాయి. అలాంటి రకరకాలైనటువంటి కుండలాలు ధరించినటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది విచ్ఛిన్న మృదిత స్రజః, వాళ్ళు వేసుకున్నటువంటి స్రజః మాలలు, తలలో పెట్టుకున్న మాలలు కానీ, మెడలో వేసుకున్నటువంటి మాలలు కానీ విచ్ఛిన్న, అవన్నీ తునిగిపోయి మృదిత,
నలిగిపోయి నలిగిపోయి ఉన్నాయి, విడిపోయి నలిగిపోయి ఉన్నాయి. తర్వాత ఇంకా ఎట్లా ఉన్నాయి అంటే అది విరిగిపోయి నలిగిపోయి ఎలా ఉన్నాయి అంటే గజేంద్ర మృదితాహ పుల్లాహ లతా ఇవ మహావనే. మహావనే గొప్ప వనంలో, ఆ, అడవిలో, వనంలో పుల్లా లత, పుల్ల వికసించినటువంటి లత, లత తీగ గజేంద్ర మృదిత, ఏనుగు చేత మృదిత నలిపివేయబడింది. ఏనుగు కాలి కింద పడి నలిపివేయబడినటువంటి ఆ తీగ, వికసించినటువంటి తీగ ఎలా ఉంటుందో అట్లా కొంతమంది అమ్మాయిల యొక్క అమ్మాయిలు వేసుకున్నటువంటి ఆ స్రజములు, ఆ పూమాలలు విడివడిపోయి మృదిత నలిపివేయబడ్డాయి. అంటే ఆ రకరకాలైనటువంటి క్రీడలు వాళ్ళు ఉన్నారు కదా అట్లా. చంద్రాంశు కిరణాభాశ్చ హారాహ కాసాం చిదుత్కటాహ హంసా ఇవ బభుః సుప్తాః స్తనమధ్యేషు యోషితాం. సుప్తాః కాసాం, కొంతమంది సుప్తాం నిద్రపోతూ ఉన్నారు. ఆ నిద్రపోతూ ఉన్నటువంటి యోషితాం స్త్రీల యొక్క స్తన మధ్యేషు, వాళ్ళ యొక్క స్తన మధ్య భాగంలో వాళ్ళు నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు ఆ వారి యొక్క స్తన మధ్య భాగంలో చంద్రాంశు కిరణాభాశ్చ హారాహ హారములు, చంద్రాంశు కిరణాభాస, చంద్రుని యొక్క కిరణ ఆభాహ, చంద్రుల యొక్క కిరణముల యొక్క కాంతి వంటి కాంతి కలిగినటువంటి హారములు అవన్నీ కూడా స్తన మధ్యేషు చిదుత్కటాహ, స్తన మధ్య భాగంలో స్తన మధ్య భాగంలో చిదుత్కటాహ విరిగిపోయి నలిగిపోయి అవి అక్కడ స్తన మధ్య భాగంలో ఇరుక్కొని పోయినాయి. ఆ ఇరుక్కొని పోయింది ఎట్లా ఉందంటే హంసా ఇవ బభుః, వాడు అట్లా దాంతో హంసల వలె ఉన్నారు. ఆ స్త్రీలందరూ కూడా ఆ పడుకొని శయనించి ఉన్న సమయంలో ఆ వాళ్ళు వేసుకున్నటువంటి పెద్ద పెద్ద ముత్యాల హారాలు ఏవైతే ఉన్నాయో ఆ చంద్రకిరణముల వంటి కిరణముల వంటి కాంతి గల ఆ చంద్రహారాలు, ఆ ముత్యాల హారాలు అవన్నీ కూడా పెద్దవిగా ఉన్నవి. అవన్నీ కూడా వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పెద్ద పెద్ద స్తనముల యొక్క మధ్య భాగంలో ఇరుక్కొని పోయి హంసాహ ఇవ బభుః, హంసల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే ఆ హంసలు ముడుచుకుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. అపరాసాంచ వైఢూర్యాః కాదంబాః ఇవ పక్షిణః హేమసూత్రాణి చ అన్యాసాం చక్రవాకా ఇవ అభవన్. అపరాంసాం ఇంకొంతమంది స్త్రీలకు వైఢూర్యాః, వాళ్ళు వైఢూర్యాలు ధరించి ఉన్నారు. ఆ వైఢూర్యాలు ధరించి ఉంటే అది ఎట్లా ఉందంటే కదంబా ఇవ పక్షిణః, కాదంబములు అనేటటువంటి ఒక రకమైన పక్షి, చక్రవాకములు అయినటువంటి ఒక రకములైనటువంటి పక్షి. ఆ కాదంబములు అనే పక్షులకు ముక్కులు మూతులు వైఢూర్యములు గ్రీన్ కలర్ లో ఉంటాయి. అట్లా ఉన్నారు కొంతమంది. హేమసూత్రాణి చ అన్యాసం, బంగారు సూత్రాలు ధరించినట్టుగా చక్రవాక పక్షుల్లాగా ఉన్నారు కొంతమంది స్త్రీలు. హంస కారండవాకీర్ణ చక్రవాకోపశోభితాః ఆపగాః ఇవ తే రేజుః జఘనైః పులినైరివ. ఆ స్త్రీలందరూ అక్కడ పెద్ద హాల్లో పడుకొని ఉన్నారు. ఆ పడుకొని ఉన్నది ఎలా ఉంది అంటే ఆపగా ఇవ, ఒక పెద్ద నదీ తీరం వలె, నదీ తీరములో పులినైరివ, నదీ తీరం దగ్గర గనక ఇసుక తిన్నెలు ఉంటే ఎట్లా ఉంటుందో ఆ ఇసుక తిన్నెల పైన కారండౌ ఆకీర్ణ, హంసలు కారండములు అనేవి కూడా ఒక రకమైనటువంటి పక్షులు. చక్రవాక పక్షులు, వీటన్నిటి చేత ఆకీర్ణ
వీటన్నిటి ఆ నీళ్ల యొక్క చివరి భాగాలలో అంటే పక్షులన్నీ కూడా తీరం యొక్క చివరి భాగంలోకి వచ్చి కూర్చొని నీటి దగ్గరకు వచ్చి కూర్చొని ఆ నీళ్ళన్నీ తాగుతూ ఉంటాయి. ఆ పక్కనంతా కూడా ఇసుక తిన్నెలు ఎలా ఉంటాయో అట్లా ఇక్కడ ఈ స్త్రీలందరూ పడుకొని ఉంటే చక్రవాక శోభితాః చక్రవాకాలతోటి ప్రకాశిస్తూ జగనైః పులినైరివ. ఇసుక తిన్నెలన్నీ ఎలా ఉన్నాయంటే ఇసుక తిన్నెలన్నీ కూడా ఈ స్త్రీల యొక్క తాహ జగనైః తాహ వారి యొక్క జగనముల వలె రేజుహు శోభిల్లుతూ ఉన్నాయి. ఆ నదీ తీరపు యొక్క ఇసుక తిన్నెల వలె ఆ పక్షులన్నీనేమో వరసగా అలా ఉంటేనేమో అవేమో వడ్డాణంలాగా ఆ ఉండి ఈ ఇసుక తిన్నెలంతా కూడానేమో ఒక జగనములాగా ఉండి ఆపగా ఇవ రేజుహు ఒక నదీ తీరం వలె ఆ స్త్రీల యొక్క సమూహం అంతా కూడా ఆ పుష్పక విమానంలో రేజుహు ప్రకాశిస్తూ శోభిల్లుతూ ఉన్నారు. కింకిణీ జాల సంకాశాస్తాః హేమ విపులాంబుజాః భావగ్రాహాః యశస్తీరాః సుప్తాః నద్య ఇవ బభుః. హనుమంతుడు అడవులలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు కాబట్టి అక్కడ అడవులలో చెరువులలో ఎట్లా ఉంటుందో నదులలో నదీ తీరాలలో ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీజన సమూహం అంతా ఆయనకి అలా నదులలో ఉన్నటువంటి సౌందర్యము ఇక్కడ ఈ పుష్పక విమానంలో కనబడుతూ ఉంది ఆయనకి. నద్యా ఇవ బభుః. ఇక్కడ కూడా ఆయనకి నదుల వలె ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉన్నారు ఈ ఈ స్త్రీలంతా కూడా. కింకిణీ జాల సంకాశాః హేమ విపులాంబుజాః కింకిణీ జాల సంకాశాః. కింకిణీ జాల కింకిణులు అంటే చిన్నగా చప్పుడు చేసేటటువంటి పెద్ద చప్పుడు కాదు, నృత్యం చేసేటప్పుడు వేసుకునేవి కాకుండా చిరు చిన్న మువ్వలు అంటారు కదా, చిన్నగా చప్పుడు చేసేటటువంటివి కింకిణీలు. కింకిణీ జాల సంకాశాః. ఆ కింకిణీలు అన్నింటినీ ధరించి ఉన్నటువంటి స్త్రీలు తాహ హేమ విపులాంబుజాః. హేమ బంగారము అంటే ఇక్కడ కింకిణీ జాల సంకాశాః. ఆ కింకిణీలు అనేటటువంటి జాలములు కలిగినటువంటి ఒక నదిని వెనుక ఊహిస్తే ఇదంతా ఈ స్త్రీలందరూ ఇక్కడ ఇట్లా నిద్రించి ఉన్నారు, శయనించి ఉన్నారు. ఆ శయనించి ఉన్న విధానం గనక ఒకవేళ ఒక నదిని గనక ఇలా ఊహిస్తే ఎలా ఉన్నారు అనంటే కింకిణీ జాల సంకాశాః. కొంతమంది ఏమో ఆ కింకిణీ జాలంలాగా ఆ చిన్న మువ్వలైతే ఎలా ఉంటాయో ఆ జాల సముదాయంతోటి అవి ఎలా ఉన్నాయంటే ఒక మువ్వలు ఎట్లా ఉంటాయి, మొగ్గల్లాగా ఉంటాయి కదా, ఆ మొగ్గల్లాగా నదిలో ఆ మొగ్గల్లాగా ఉన్నాయట. కొంతమంది ఏమో హేమ విపుల అంబుజాః. కొంతమంది ఏమో బంగారం ఆభరణాలతోటి చేయబడినటువంటి అంబుజాః పద్మాలలాగా ఉన్నారు, బంగారపు పద్మాలలాగా ఉన్నారు కొంతమంది. భావగ్రాహాః కొంతమంది భావగ్రాహాః. వాళ్ళు కొంతమంది రకరకాలైనటువంటి శృంగార చేష్టలు చేస్తూ వాళ్ళు గ్రాహాః ఇవ. గ్రాహాః మొసళ్ళు ఎలా ఉంటాయో ఆ మొసళ్ళు ఎలా కదులుతూ ఉన్నాయో అలా వాళ్ళు రతిక్రీడలో కదులుతూ ఉన్నారు కొంతమంది స్త్రీలు. యశస్తీరాః కొంతమంది యశస్సు కీర్తి అనేటటువంటి తీరము కలిగినటువంటి వారు కొంతమంది. సుప్తాః నద్యాః ఇవ బభుః. వాళ్ళందరూ అక్కడ నిద్రిస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా నద్యః ఇవ బభుః. నద్యః ఇవ నదుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. మృద్వేష్వంగేషు కాసాంచిత్ కుచాగ్రేషు చ సంస్థితాః బభూవుః భూషణానివ శుభాః భూషణరాజయః. ఇంకా అంగేషు
కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు, రాత్రిపూట ఆభరణాలన్నీ గుచ్చుకుంటాయి అని మెడలో నగలు అవి మృదువైనటువంటి శరీర భాగాలని గుచ్చుకుంటాయి అని తీసి పక్కన పెడతారు. అట్లానే ఇక్కడ కూడా మృదువేషు అంగేషు కాసాంచిత్ కొంతమంది స్త్రీల యొక్క మృదువేష అంగేషు మృదువైనటువంటి శరీర అవయవముల పట్ల కుచాగ్రేషు చ సంస్థితాః కుచముల యొక్క అగ్రభాగంలో సంస్థితాః ఉంచబడినటువంటివి బభూవః భూషణానీవ శుభాః భూషణరాజయ రకరకాలైనటువంటి ఆ భూషణ రాజయ భూషణరాజయ భూషణాలన్నీ వాళ్ళు అది వరకు అంతా వేసుకున్నటువంటి భూషణములవన్నీ కూడా రాజయ ఒక రేఖల అలాగా గాజులు అవి మనం వేసుకుంటే కొన్ని రోజుల తర్వాత వాచ్ పెట్టుకొని తీసేస్తే ఆ మరక ఎలా పడుతుందో తెల్లగా ఎలా పడుతుందో అట్లాగా భూషణానీవ భూషణరాజయ శుభాః బభూవ. ఆయా ప్రాంతాలలో వాళ్ళు వేసుకున్నటువంటి నగలు తీసివేసినప్పటికీ కూడా ఆ కుచాగ్రేషు మృదువైనటువంటి అంగేషు మృదువుగా మెత్తనైనటువంటి శరీరాంగముల దగ్గర భూషణాని భూషణాలు ఉన్నాయా అన్నట్లుగా ఇదివరకు వాళ్ళు వేసుకున్నారు. ఆ వేసుకున్నటువంటి ప్రాంతాల్లో పడినటువంటి భూషణ రాజయ భూషణముల యొక్క రాజయ రేఖలు ఆ మరకలు శుభాః బభు శుభాః శుభస్కరంగా శోభిల్లుతూ భూషణాని బభు భూషణాల వలనే ఉన్నాయి. అంకుశాంతాః చ కాసాంశ్చిత్ ముఖమారుత కంపితాః ఉపర్యుపరి వక్త్రాణం వ్యాధూయంతే పునః పునః. అక్కడ వాళ్ళందరూ అలా పడుకొని నిద్ర దీంట్లో ఉన్నారు. ఉంటే అంశుకాంత కాసాంశ్చిత్ కొంతమంది స్త్రీల యొక్క అంశుకాంత ఆ చీర కొంగు తీసి ఇలా ముఖం మీద కప్పుకొని పడుకున్నారు. పడుకొని అలా పడుకొని నిద్రపోతూ ఉండగా వారి యొక్క ముఖమారుత కంపిత ఆ అంశుకాంతం ఏమైతే ఉందో ఆ చీర యొక్క చివరి భాగము ముఖమారుత వాళ్ళ ముఖము పైన వాళ్ళ ముఖంలో నుంచి వస్తున్నటువంటి మాట గాలి పీల్చుతున్నారు కదా, గాలి పీల్చి వదలటము చేత కంపితాహ అవి ఆ చీర కొంగులన్నీ కూడా అలా కదులుతూ ఉన్నాయి. ఉపర్యుపరి వక్త్రాణం ఉపర్యుపరి వాళ్ళ ముఖం పైన వాళ్ళు చీర కొంగు చాలా మంది ఇట్లా ముఖం మీద వేసి తీసి కప్పుకుంటారు కదా, ఆ ముఖం మీద కప్పుకున్నటువంటి ఆ అంశకాంతము ఉపర్యుపరి వక్త్రాణం వ్యాధూయంతే ఉపర్యుపరి వక్త్రాణం పైన ఆ ముఖం యొక్క పైన అంతా కూడా పునః వ్యాధూయంతే మాటి మాటికి కదులుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క ముఖమారుత కంపిత వాళ్ళ యొక్క ముఖంలో నుంచి అంటే గాలి పీల్చుకోవటము వదలటము జరుగుతున్నందువల్ల దాని చేత మారుత గాలుల చేత కంపిత కదల్చబడి మాటికి పైకి కిందకి అలా కదులుతూ ఉపరి వక్త్రాణం వ్యాధూయంతే కదులుతూ చెరుగుతూ ఉన్నాయి. తాహ పాతాకాః ఇవోద్ధతాః పత్నీనాం రుచిరప్రభాః నానావర్ణ సువర్ణానాం వక్త్రమూలేషు రేజిరే. ఇక్కడ తాహ పాతాకాః తాః పతాకాః ఇవ ఉద్ధూతాః పత్నీనాం పత్నీనాం రుచిరప్రభాః తాహ వారి యొక్క పతాకముల వలె ఇవ ఉద్ధతాః పైకి ఎగసి లేచి ఉన్నటువంటివి. పత్నీనాం రుచిరప్రభాః పత్నీనాం ఆ రావణాసురుని యొక్క భార్యలు రుచిరప్రభాః వాళ్ళందరూ కూడా చక్కటి అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి కాంతులు కలిగినటువంటి ఆ పత్నీనాం ఆ స్త్రీల రావణాసురుని యొక్క భార్యల యొక్క నానావర్ణ సువర్ణానాం వక్త్రమూలేషు
వక్త్రమూలేషు వారి యొక్క ముఖముల యొక్క మూలేషు చివరి యందు, ముఖముల యొక్క చివరి యందు అంటే ఒక కంఠ భాగం నందు నానావర్ణ సువర్ణాన అనేక రకములైనటువంటి వర్ణములతో కూడినటువంటి సువర్ణానం బంగారంతో కూడినటువంటివి పతాకాహ ఇవ ఉద్ధతాహ రేచిరే. పతాకాహ ఇవ పతాకముల వలె జెండాల వలె ఉద్ధతాహ పైకి ఎగసి రేజిరే ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు పడుకొని ఉన్నారు. ఆ పడుకొని ఉన్న సమయంలో వాళ్ళు వదులుతూ ఉన్నటువంటి గాలులకి అవి పైకి లేస్తున్నాయి. ఆ పైకి లేస్తూ ఉన్నప్పుడు ఆ వస్త్రాంతము పైకి లేస్తూ ఉన్నప్పుడు అది ఎలా ఉంది అంటే ఒక పతాకము లాగా ఉంది. పతాకం లాగా, ఒక జెండా లాగా, రకరకాలైనటువంటి నానావర్ణ సువర్ణాన నానా రకరకాలైనటువంటి వర్ణములతోటి కూడి ఉన్నటువంటి ఆ వస్త్రాంతములు ఆ వక్త్రమూలముల నుండి కంఠ ప్రాంతము నుండి అవలా పైకి ఎగసి పడుతూ ఉన్నాయి. అలాంటి స్త్రీలని చూశాడు. వవల్గుశ్చాస్త్ర కాసాంచిత్ కుండలాని శుభార్చిషాం ముఖమారుత సంసర్గాత్ మందం సుయోషితాం. కొంతమంది స్త్రీలేమో చాలా పొడుగాటి కుండలాలు వేసుకున్నారు. ఆ కుండలాలు వేసుకోవటం చేత కాసాంచిత్ కుండలాని, కొంతమంది యొక్క స్త్రీల యొక్క కుండలములు శుభార్చిషాం చక్కగా మంచి కాంతులు కలిగి ఉన్నది. శుభ అర్చిషాం అంటే కాంతి. శుభార్చిషాం మంచి కాంతి కలిగినటువంటి ఆ కుండలములు ముఖమారుత సంసర్గాత్ ఆ నోట్లో నుండి గాలి పీల్చి వదలడము చేత మందం మెల్లగా వవల్గుశ్చాత్ర సుయోషితం ఆ స్త్రీల యొక్క కుండలాని వవల్గుశ్చాత్ర అక్కడ వవల్గుశ్చ మెల్లమెల్లగా కదులుతూ ఉన్నాయి. వాళ్ళు గాలి పీల్చి వదులుతూ ఉండే ఆ వాయువు యొక్క సంబంధము చేత ముఖమారుత సంసర్గాత్ ఆ ముఖం నుండి వెలువడుతూ ఉన్నటువంటి వాయువు యొక్క సంసర్గం చేత, వాటి యొక్క సంబంధము చేత ఆ చెవులకు ఉన్నటువంటి కుండలాలు అలా మెల్లగా కొద్దిగా మందం మెల్లమెల్లగా కొద్దిగా కదులుతూ ఉన్నాయి. శర్కరా సంబంధ స ప్రకృత్యా సురభి సుఖ తాసాం వదన నిశ్వాస శిషేవే రావణం తదా. ఈ స్త్రీలందరూ కూడా ఇలా శర్కర ఆసవ సంబంధ, శర్కర అంటే చక్కెర, తీయని పదార్థంతో చేసినటువంటి ఆసవ సంబంధ, ఆసవము మద్యముతోటి ఆసవ గంధ, మద్యం యొక్క గంధము. వాటికి రకరకాలైనటువంటి మద్యాలకి రకరకాలైనటువంటి గంధాలు ఉంటాయి. దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, ఎలా తయారు చేయాలి ఆ మద్యము అని. సగంధ సహ ప్రకృత్యా సురభి సుఖ. ఆ తర్వాత అదే కాకుండా వాళ్ళు తీసుకున్నటువంటి మద్యము మంచి చక్కెరతోటి తయారు చేసినటువంటి మద్యము నుండి వస్తున్నటువంటి సుగంధమే కాకుండా ప్రకృత్యా సురభి సుఖ, ప్రకృత్య సహజంగా ఆ స్త్రీల యొక్క శరీరం నుంచి, స్త్రీల యొక్క ముఖము నుండి సహజంగా వెలువడేటటువంటి ప్రకృత్య సకరంగా వెలువడేటటువంటి సురభి సుఖ, ఆ సురభి ఆ సువాసనల యొక్క సుఖముతోటి తాసాం వదనాని నిశ్వాస, తాసాం ఆ స్త్రీల యొక్క వదన నిశ్వాస, వారి ముఖాల నుండి వెలువడేటటువంటి ఆ నిశ్వాసముతోటి రావణం శిషేవే, రావణం సుఖం శిషేవే. రావణుణ్ణి వాళ్ళందరూ కూడా, ఆ స్త్రీలందరూ కూడా చాలా సుఖవంతంగా వాళ్ళ ముఖముల నుండి వెలువడుతున్నటువంటి ఆ నిశ్వాసముల చేత రావణుణ్ణి వాళ్ళందరూ కూడా సేవించుతూ ఉన్నారు. ఆ మద్యముల యొక్క వాసనల చేతే కాదు, వాళ్ళ స్వభావ సిద్ధంగా సహజ సిద్ధంగా వాళ్ళ శరీరంలో నుంచి వచ్చేటటువంటి వాళ్ళ ముఖముల నుండి నిశ్వాసం నుండి వచ్చేటటువంటి వాసనల ద్వారా కూడా
రావణాసురుణ్ణి వాళ్ళందరూ కూడా సుఖకరంగా శోభిల్లినట్లుగా అతన్ని సేవిస్తూ ఉన్నారు. రావణా రావణాన ఆనన శంకాశ్చ కశ్చిత్ రావణయోషిత ముఖాని స్మ సపత్నీనాం ఉపజిగ్రాన్ పునః పునః. వాళ్ళు ఎంత మత్తులో ఉన్నారు అంటే ఆ స్త్రీలందరూ కింద తివాసి మీద పడుకొని ఉన్నారు. రావణానన శంకాహచ, ఇది పక్కన పడుకున్నటువంటి అమ్మాయి రావణుడేమో అనుకొని రావణ ఆనన, రావణుడి యొక్క ముఖము అనేటటువంటి శంక చేత, అనుమానము చేత, కాశ్చిత్ ఒక అమ్మాయి రావణయోషిత రావణుని భార్య, ఒక రావణుని భార్య సపత్నీనాం తన యొక్క సవితి యొక్క సవితి యొక్క ముఖాన్ని, సపత్నుల యొక్క ముఖాన్ని, సవతుల యొక్క ముఖాన్ని ఉపజిఘ్నన్ పునః పునఃస్మాన్, ఉపజిఘ్నన్ మాటి మాటికి ఆ అమ్మాయి ముఖాన్ని అలా వాసనలు చూస్తున్నది, ముద్దిడుకుంటోంది, వాసనలు చూస్తోంది. సపత్నిని, అది రావణాసురుడు అనుకొని, ఆ రావణాసురుడి మొహము అనుకొని ఆ పక్కనున్నటువంటి ఆ సపత్నిని, ఆ సవితి యొక్క ముఖాన్ని మాటి మాటికి వాసనలు చూస్తూ ఆ అమ్మాయికి కూడా ఆనందాన్ని ఇస్తూ ఉన్నది. అంటే అంత మత్తులో ఉన్నారనమాట. అంత మత్తులో ఉండి ఆ పక్కనున్న అమ్మాయి రావణాసురుడి ముఖము అనుకొని అతన్ని ఎట్లాగైతే రావణాసురుణ్ణి సుఖంగా ముఖాన్ని శిషేవి, ఎట్లా అయితే రావణాసురుణ్ణి సుఖకరంగా ఆనందం కలిగించే విధంగా సేవిస్తున్నారో అట్లా సపత్నులను కూడా సేవిస్తూ ఉన్నారు. అత్యర్థం సుఖమానసః రావణః తా వరస్త్రియః అస్వతంత్రాః సపత్నీనాం ప్రియమేవా ఆచరన్ తదా. అత్యర్థం సక్తమానసః రావణాసురుడు రావణాసురుని యందు అత్యర్థం మిక్కిలిగా అధికంగా సక్తమానసః, వీళ్ళందరూ కూడా స్త్రీలందరూ కూడా రావణాసురుడి మీద కోపంతో ఎవరు లేరు. రావణాసురుడు బలవంతంగా తీసుకొచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా రావణాసురుడి మీద ఇష్టంతో, రావణాసురుడి మీద ప్రేమతోటి, రావణాసురుడి అందు కామోపభోగములు అనుభవించాలి అనేటటువంటి కోరికలతోటి వచ్చినటువంటి వాళ్ళే ఈ స్త్రీలందరూ కూడా. అందుకనే వాళ్ళు సక్తమానస, ఆ రావణాసురుడి యందు సక్తమైనటువంటి మనస్సు, అతని యందు లగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి తా వరస్త్రియ, ఆ శ్రేష్ఠులైనటువంటి ఆ స్త్రీలందరూ కూడా అస్వతంత్రాః సపత్నీనాం ప్రియమేవ ఆచరన్ సన్. అస్వతంత్రాః, వాళ్ళందరూ స్వతంత్రులు అంటే ఆ మద్యపానాలలోను, మద్యపానం సేవించటం చేతను, తర్వాత రతి క్రీడలలో సొమ్మసిల్లి పోవటం చేతను, వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ, నగలన్నీ, పూలమాలలన్నీ చెదిరిపోయినా కూడా తెలియనటువంటి ఒళ్ళు తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అస్వతంత్రులు. అంటే ఇక్కడ ఆ ఒళ్ళు తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సపత్నీనా ప్రియమేవ ఆచరన్ కదా అప్పుడు సపత్నీనా, ఆ సపత్నులకు, ఆ సవతులందరికీ కూడా ప్రియమేవ ఆచరన్, వాళ్ళకి ప్రియం కలిగించే విధంగానే చేస్తున్నారు, వాళ్ళని ఆనందపరచటమే చేస్తున్నారు. ఆ అమ్మాయికి తెలియదు అది రావణాసురుడు కాదు నన్ను ముద్దు పెట్టుకుంటున్నది అని, ఈ అమ్మాయికి తెలియదు అది రావణాసురుడు కాదు సవితిని ముద్దు పెట్టుకుంటున్నానని. కానీ వాళ్ళు ఎంత ఒళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నారు అని అంటే, ఈ అమ్మాయి సవితిని ముద్దు పెట్టుకుంటే ఆ సవితి ఏమో ఆనందపడిపోతూ ఉన్నది. అలా ప్రియమేవ ఆచరన్, వాళ్ళకి ఆనందమే కలిగిస్తూ రావణుడే ముద్దు పెట్టుకుంటున్నాడు అనుకొని ఆ సపత్ని చక్కగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. ఆ భ్రాంతిలో, ఆ ఒళ్ళు తెలియనటువంటి ఆ స్థితిలో. బాహూన్ ఉపనిధాయన్యాః పరిహార్యాః విభూషితాః అంశుకాని చ రమ్యాణి ప్రమదాః తత్ర
శిష్యరే బాహూని బాహూన్ ఉపనిధ్యాయాన్ అన్యాహ అన్యాహ. ఇంకా ఎన్నున్నాయి? ఇంకా 13, 14 ఉన్నాయి. అయితే ఒక రెండు చెప్పి ఆపుదాం. బాహూన్ ఉపనిధ్యాయన్యాహ, కొంతమంది స్త్రీలు బాహూన్ చేతులను భుజములను ఉపనిధ్యాయ అన్యాహ అన్యాహ కొంతమంది ఉపనిధ్యాయ వాళ్ళ బాహువులను ఉపనిధ్యాయ దిండు పిల్లలాగా చేసుకున్న వాళ్ళు పరిహార్యాహ పారిహార్య విభూషితాహ భూషణాలన్నింటినీ కూడా ఒంటి మీద ఉన్నటువంటి నగలను వాటిలన్నింటినీ కూడా అవన్నింటినీ కూడా పారిహార్యాహ అవన్నింటినీ వదిలేసినటువంటి వారు. అంశుకాని చ రమ్యాణి ప్రమదాహ తత్ర శిశిరే. అంశుకాని చ రమ్యమైనటువంటి ఆ అంశుకములు వాళ్ళు ఏవైతే వేసుకున్నారో, వస్త్రాలు ఏవైతే వేసుకున్నారో ఆ వస్త్రాలన్నీ తిప్పి తల కింద పెట్టుకొని ప్రమదాహ తత్ర శిశిరే అవన్నింటినీ కూడా తల దిండుగా చేసుకొని విభూషణాలన్నింటిని తీసేసి భుజాల చేతులను వారి వారి యొక్క బాహువులను లేదా వారి వస్త్రాలన్నింటినీ కూడా తల దిండుగా చేసుకొని అక్కడ అలా నిద్రపోతూ ఉన్నారు. అన్యా వక్షసి చ అన్యాహ తస్యాహ కాచిత్ పునర్భుజం అపరా తు అంకమన్యస్య అన్యాశ్చ అపరా భుజం. అందరూ ఎట్లా పడుకున్నారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు. పూర్వకాలంలో పెళ్లిళ్ళు అయితే పెళ్లి హాలు, ఇప్పుడైతే అందరూ రూమ్లు బుక్ చేసుకొని ఎక్కడికి వాళ్ళు అక్కడ రూమ్లలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఒకానొక కాలంలో పెళ్లి అయ్యింది అని అంటే ఒక పెద్ద హాలు, ఆ హాలులో ఒక పెద్ద జంపకాన ఈ మూల నుంచి ఆ మూల దాకా జంపకాన పడేసి రాత్రి తెల్లవారుజామున పెళ్లి అంటే రాత్రంతా అక్కడ అందరు జనాలు ఇష్టం వచ్చినట్టుగా అట్లా పడుకొని ఆ జంపకాన మీద పడి దొర్లుతూ ఉండేవాడు. అలా పడుకున్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళేమో కథలు చెప్తూ ఉండేవారు పిల్లలకి. వాళ్ళ చేతుల మీద కాళ్ళ మీద వాళ్ళని దిండుగా చేసుకొని పడుకునేవాడు. మా మామ అయితే ఇట్లా పడుకుంటే మా మామ ఒక కాలు మీద నలుగురము ఇంకో కాలు మీద నలుగురము తల పెట్టుకొని పడుకునేవాడు. 8 మంది ఆవిడ ఒళ్ళో అలా దిండుగా చేసుకొని పడుకునేవాడు. అలా పడుకునేవాడు. ఇలా ఇక్కడ ఈ స్త్రీలు కూడా అందరూ అలానే పడుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. అన్యాహ వక్షసి చ అన్యాహ ఒక అమ్మాయి అన్యాహ వక్షసి, ఇంకొక అమ్మాయి యొక్క వక్షసి ఆమె గుండెల మీద తల పెట్టుకొని పడుకుంది. తస్యాహ కశ్చిత్ పునర్భుజం, ఆ అమ్మాయి ఏమో వెళ్ళి ఇంకొక అమ్మాయి భుజం మీద తల పెట్టుకొని పడుకుంది. అపరాహతు అంకమస్యాహ, ఇంకొక అమ్మాయి ఏమో ఇంకొకళ్ళ ఒడిలో పడుకుంది. అన్యాహ తస్యాహ చ అపరాహ భుజ తస్యాశ్చ అపి అపరాహ భుజం, ఆ అమ్మాయి ఏమో ఇంకొకళ్ళ భుజం మీద తల పెట్టుకొని పడుకుంది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు, ఒకళ్ళ తల మీద ఒకళ్ళు, ఒకళ్ళ వక్షస్థలం మీద ఒకళ్ళు, అలా ఒకరికొకరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా వాలిపోయి పడుకొని శయనిస్తూ ఉన్నారు. శిష్యరే ఒకళ్ళ పైన ఒకళ్ళు అలా శయనిస్తూ ఉన్నారు. ఊరు పార్శ్వ కటీ పృష్టం అన్యోన్యస్య సమాశ్రితాః పరస్పర నివిష్టాంగ్యో మదస్నేహ వశానుగాః. ఊరు పార్శ్వ కటి పృష్టం అన్యోన్యస్య సమాశ్రితాః, ఇక్కడంతా వాళ్ళు ఒక చోటు అని లేదు, వాళ్ళందరూ కూడా మదస్నేహ వశానుగాః. మదము ఆ మద్యము యొక్కటువంటి ఆ మద్యానికి తర్వాత స్నేహానికి ఆ కామ పరవశలు అయి ఉండడం చేత కామవశానుగాహ, ఆ కామానికి వశమైపోయినటువంటి వారు, మద్యానికి వశమైనటువంటి వారు, వాళ్ళకి అసలు
వాళ్ళ పరస్పర నివిష్ట అంగ్య, పరస్పర ఒకళ్ళకొకళ్ళు నివిష్ట అంగ్య అంగములను వాళ్ళ వాళ్ళ యొక్క అవయవాలని పరస్పర నివిష్ట ఒకళ్ళ మీద ఒకళ్ళు పారేసుకొని ఎవరు ఏది ఏది కనపడితే అది అక్కడ దాని మీద తల పెట్టుకొని అది ఊరు తొడలు పార్శ్వ పక్క భాగములు పార్శ్వములు కట్టి నడుము భాగము పృష్ఠము వెనక భాగము అన్యోన్యస్య సమాశ్రిత, అన్యోన్యం ఒక్కొక్కళ్ళ వీపుని ఆశ్రయించుకొని ఒకళ్ళ తొడలను ఆశ్రయించుకొని నడుమును ఆశ్రయించుకొని ఒకళ్ళు అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ఆశ్రయించుకుంటూ ఆ మధ్య కామ వశంలో అందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకొని ఆ మత్తులో తేలియాడుతూ ఉన్నారు ఆ స్త్రీలు అందరూ కూడా. ఈ 60వ నెంబర్ తోటి ఆపండి. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రథితా హి స మాలేవ గ్రథితా సూత్రే శుశుభే మత్త షట్పద. అన్యోన్య భుజసూత్రేణ వాళ్ళందరూ ఎలా పడుకున్నారంటే అన్యోన్య భుజసూత్రేణ ఒకళ్ళ భుజాల పైన ఇంకోళ్ళు ఒకళ్ళ భుజాలను అనుకొని ఒకళ్ళు ఇంకొకళ్ళ భుజాలను అనుకొని ఇంకోళ్ళ భుజాలను అనుకొని అట్లా ఒకళ్ళు అలా అన్యోన్య భుజసూత్రేణ అది ఒక సూత్రం లాగా ఒక దారం లాగా ఒకళ్ళనొకళ్ళు పెనవేసుకొని పడుకుంటే స్త్రీమాల గ్రథిత సా స్త్రీమాల అదంతా కూడా ఎలా ఉంది అని అంటే స్త్రీమాల గ్రథిత ఆడవారి యొక్క స్త్రీల యొక్క మాల అల్లినట్టుగా ఉందిట. ఒకళ్ళనొకళ్ళు అల్లుకొని పడుకోవటము అది ఒక స్త్రీల యొక్క మాల అల్లినట్టుగా ఉన్నది. మాలేవ గ్రథిత సూత్రే శుశుభే మత్త షట్పద. ఆ మత్త షట్పద మదించినటువంటి మత్తులో ఉన్నటువంటి షట్పదములు కలిగినటువంటి మాలలాగా ఆ స్త్రీలందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు పెనవేసుకొని ఒక దారానికి గుచ్చినటువంటి పూలమాల ఎలా ఉంటుందో అలా సూత్రే దారంతో గుచ్చినటువంటి దాని వలె శుశుభే శోభిలుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలు. నేను కూడా ఇవాళ ఇదే అయిపోతుంది అనుకున్నాను 9వ సరుకు.